హాయ్ హలో అందరికీ నమస్తే. సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి అందరూ ఏసీలు సర్వీస్ చేయించుకుంటే మంచిదండి. ఎందుకంటే డస్ట్ పట్టేస్తే కనుక కూలింగ్ తక్కువ వస్తుంది, దానివల్ల కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుంది, మనకి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందరూ కూడా వీడియోని బట్టి ఏసీలు దగ్గర ఉన్న మీ టెక్నీషియన్తో సర్వీసింగ్ చేయించుకోండి. చూడండి కస్టమర్ ఎంత శాంసంగ్ ఏసీ అని 2 years బ్యాక్ చేయించారంట, చాలా పట్టేసింది డస్ట్. మొత్తం అంతా యాసిడ్ అప్లై చేసాం. యాసిడ్ అప్లికేషన్ చేసిన తర్వాత కవర్ తొడిగిన తర్వాత మనం ఏసీ క్లీన్ చేస్తున్నాం. జెట్ వాష్ అంటారు దీన్ని. మనకి ఇంట్లోనే మొత్తం క్లీన్ అయిపోతుంది. 80% వరకు డస్ట్ ఏమి ఉండదు, మనకి చాలా బాగా క్లీన్ అవుతుంది. క్లీన్ చేసిన తర్వాత ఏసీ మనకి మంచిగా ఎలా వచ్చిందన్నమాట. చాలా డస్ట్ అంతా మొత్తం పోయింది. డస్ట్ అయితే ఇప్పుడు ఏం లేదు దాంట్లో. మనకి ఇలా సంవత్సరం ఒకసారి చేయించుకోవాలి. ఆ తర్వాత మనకి ఏమైనా వాటర్ వెళ్ళిందేమో అని చెప్పి మనం ఎయిర్ బ్లోయర్ కొడుతున్నాం, గాలి కొడుతున్నాం. దానికి ఏమైనా వాటర్ డ్రాప్స్ ఉంటే మొత్తం బయటికి పోతుంది, ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరగదు. ఇలా చేసుకున్న తర్వాత తర్వాత బయట ఉన్న దాని ప్లాస్టిక్ బాడీస్ కూడా అన్ని ఒకసారి వాష్ చేస్తాం శుభ్రంగా. ఇది కూడా జెట్ వాష్తో చేస్తామన్నమాట. ఏమైనా ఎటువంటి డస్ట్ ఏమి ఉండదు, 0 డస్ట్ వస్తుంది, మొత్తం అంతా పోతుంది. మనకి శుభ్రంగా కడిగేసి తుడిచేసిన తర్వాత మళ్ళీ ఎలా ఉన్నదో అలాగ ఏసీకి బిగిచ్చేసి తర్వాత ఎక్కడెక్కడ స్క్రూలు తీసామని స్క్రూలు టైట్గా బిగించుకోవాలండి. బిగించేసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని ఒకసారి ఆన్ చేసి కస్టమర్కి చూపించాలి. చాలామంది కస్టమర్లు ఏంటంటే ఏసీలు సర్వీసింగ్ చేయించరండి, అమౌంట్ ఎక్కువ అవుతుందని. అందువల్ల డస్ట్ ఎక్కువ పట్టేసి ఏసీలు కూడా త్వరగా కంప్లైంట్ వచ్చేస్తాయి. ఎవరికైనా సరే ఒకసారి ఒక 1 month 2 month మ్యాట్లు చెప్పి ఒకసారి ఓపెన్ చేసి క్లీన్ చేసుకుంటే మీ ఏసీ మంచిదండి.